సీనియర్ మోస్ట్ లీడర్ ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా సీనియర్ లీడర్గా ఉన్నటువంటి టీడీపీలో మొదటి రోజు నుంచి ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆల్మోస్ట్ 80 years old బట్ లుక్స్ వెరీ స్ట్రాంగ్, వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు గారి లాగానే అంతే యాక్టివ్గా కనబడేటటువంటి ఆయన ఒక 2 days బ్యాక్ కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి కొత్త పలుకు లేదంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కే దానిలో చేసినటువంటి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో వారి ఆఫీస్ మీద హైదరాబాద్లో ఏబిఎన్ మీద దాడి అని అనలేం కానీ నిరసనల రూపంలో దాదాపుగా దాడి చేసినంత పనిచేశారు వైసీపీ నాయకులు. కార్యకర్తల కన్నా కూడా నాయకులే హైదరాబాద్ వెళ్ళి మరి ప్రొటెస్ట్ చేశారు, తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, అలాగే సవాళ్ళు కూడా చేశారు. రాధాకృష్ణను దమ్ముంటే బయటకు తేల్చుకుందామని చెప్పేసి. వారంతా కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వైసీపీలో సీనియర్ లీడర్గా ఉన్నవాళ్లే. దానికి కొనసాగింపుగా ఆ తర్వాత వీకెండ్ కామెంట్లో ఆయన నర్మగర్భంగా తన వ్యాఖ్యలు తన అభిప్రాయాన్ని మళ్ళీ చెప్పాడు. సో ఇది ఒక కోల్డ్ వార్ లాగా నడుస్తున్న పరిస్థితి. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో రాధాకృష్ణ గారి అంశాన్ని కూడా టచ్ చేయటం మనం చూసాం. మేము అధికారంలోకి రాగానే నీకు ఎత్తడైపోద్ది అన్న అర్థం వచ్చేటట్టుగా, అంటే తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతాను రాధాకృష్ణని అని చెప్పేసి అనటం ద్వారా ఒక వార్నింగ్ ఇచ్చారు. అది అక్కడితో వదిలేయచ్చు. మరి బుచ్చయ్య చౌదరి గారు ఏ ఉద్దేశంతో మళ్ళీ దాన్ని ఫ్లేరప్ చేస్తూ ఇంకాస్త ఘాటుగా రాధాకృష్ణ ఎప్పటిదాకానో సంగతి తర్వాత వారికి ఉన్నటువంటి నేర చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిన్ను ఈ భూప్రపంచంలో లేకుండా చేసినా చేస్తారు, వారికి ఉన్న చరిత్ర అది అని చెప్పేసి ఆయన రాధాకృష్ణ గారికి ఒక వార్నింగ్ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏకంగా 2 కులాల మధ్య చిచ్చులాగా వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ప్రచారం చేస్తుంది. దానికి ఆయన ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆయన వ్యాఖ్యల్ని ఏ రకంగా తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పకనే చెప్పాడు. ఆయనేమి కులాలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు, వారికి ఉన్నటువంటి నేర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడానని చెప్పేసి చెప్తున్నారు. సార్, ఇదంతా చూస్తుంటే జరిగింది ఒకటి, ఇష్యూని పక్కదారి పట్టిస్తూ ఏకంగా 2 సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలుగా కుట్రకోణం జరుగుతుందనుకోవాలా, లేదంటే దీనికి బుచ్చయ్య చౌదరి గారి వ్యాఖ్యలే ఆజ్యం పోసే అనుకోవాలా? సార్ సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రణాళికాబద్ధంగా కులాల మధ్య విభేదాలు సృష్టించాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని, మతాల మధ్య కూడా విభేదాలు సృష్టించాలని, రాజకీయ లబ్ధి పొందాలని, టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి కేసు వ్యవహారము, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు వేసినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా మనం చూసాం. వాళ్ళకి అధికారం పోయింది, ఇప్పుడు అధికారం రావాలి. రావటం కోసం ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం ఈ కులాల మధ్యకు సంబంధించినటువంటి చిచ్చు విషయంలో ప్రధానంగా కూటమికి ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్కి ఉన్న బలం ఏంటి? కాపు సామాజిక వర్గం. కాబట్టి ఈ కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలి, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడుకు దూరం చేయాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రణాళికగా ఉంది. అందుకోసమనే అంబటి రాంబాబు మీద కేసు వ్యవహారం, వాళ్ళ ఇంటి మీద దాడి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాపు టైగర్ మా అంబటి రాంబాబు అవి అని ఒక బిరుదు ఇచ్చి మరి ఆయన అన్ని ప్రాంతాలకు తిప్పి అంబటి రాంబాబుని మీటింగులు పెట్టి మరి కాపుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కూటమి ప్రభుత్వం మీద ఇది నిజం. ఇది కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు
అంగీకరించాల్సింది. ఇది అసంతృప్తి, ఇది వ్యతిరేకతగా మారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకు ఈ అసంతృప్తి ఉంది? కారణం ఏంటి? ఒకటి ఏమిటి అని అంటే, పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకమైనటువంటి నాయకుడు, ఆయన ఏదో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా కాపులందరూ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంటే జనసేనకి తగిన న్యాయం జరగటం లేదు అనేటువంటి విధంగా ఒక వాతావరణం అనేటువంటిది జనసేన కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి. ఇవన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకొని పిఠాపురంలో జరిగేటువంటి ఒక చిన్న చిన్న వివాదాలు, ఘర్షణలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటిని ఉపయోగించుకొని కొంత రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ కూటమికి వాళ్ళు అంతే చేస్తారు. దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిది కూటమికి సంబంధించినటువంటి పార్టీలు చూసుకోవాలి, అధికారంలో ఉండేటువంటి పార్టీలు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ అసంతృప్తి ఉందో, ఏ అంశాలలో అసంతృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ కాపు సామాజిక వర్గం మొన్నైతే 2024లో ఓట్లు వేశారు కూటమికి. అది పవన్ కళ్యాణ్కైనా జనసేనకైనావ్వండి, కూటమికి మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళ యొక్క మద్దతు కొనసాగేటువంటి విధంగా జనసేన పార్టీ చూసుకోవాలి, తెలుగుదేశం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఇక గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించినటువంటి విషయానికి వద్దాం. మీరు ప్రస్తావన చేశారు, ఆయన చాలా సీనియరు, ఆయన చంద్రబాబు నాయుడు కన్నా సీనియరు, ఇవన్నీ ఎవరు కాదన్నారు, ఆయన చాలా సీనియరే. ఎవరు సీనియర్ అయినంత మాత్రాన మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా కీలకం రాజకీయాల్లో. మన నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. అది కూడా అధికారంలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి, అహంకారం ప్రదర్శించకూడదు. ఇది గోరంట్ల బుచ్చయ్య చౌదరికైనా సరే వర్తిస్తుంది అనేటువంటి విషయం నేను ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఎందుకు అనంటే, రాధాకృష్ణ ఆయన కొత్త పలుకులో చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు మావిగనన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళు అన్ని సపోర్ట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందుకని మీ ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళని కించపరిచేటువంటి విధంగా రాతలు రాస్తే ఏమన్నా రాధాకృష్ణకి ఏమన్నా ఎగ్జంప్షన్ ఉంటుందా ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కోపం వస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మా కార్యకర్తలు, మా వాళ్ళు ఎవరైతే జన్మదిన వేడుకల సందర్భంగా కానీ మిగతా సందర్భాల్లో వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రోడ్ల మీద నడిపిస్తున్నారో అదే తరహాలో రేపొద్దున మా గవర్నమెంట్ వస్తే రాధాకృష్ణ కూడా నడిపిస్తా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు రోడ్ల మీద నడిపించినప్పుడు ఏం రాధాకృష్ణ గుర్తించదా? రాధాకృష్ణ తప్పు చేసినా ఒకటే, వైసీపీ కార్యకర్త తప్పు చేసినా ఒకటే, ఎవరైనా ఒకటే, ఎందుకు గుర్తించదు? మరి అలాంటప్పుడు దానికి పూడ్చుకొచ్చిందా? ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏమంటాడు? వాడు చంపుతారు, వాడు చంపేవాళ్ళు అంటే ఆయన మీ ఇష్టం వచ్చినట్టుగా రాధాకృష్ణ మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది రాసి ఆడవాళ్ళని కించపరిచేటువంటి విధంగా చేస్తే మీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాధాకృష్ణకు సపోర్ట్ చేసి, మీ మంత్రులు సపోర్ట్ చేసి, మీ పోలీసులు సపోర్ట్ చేసి వైసీపీ వాళ్ళకు ఒక న్యాయమాను, రాధాకృష్ణకి ఇంకొక న్యాయమా? రాధాకృష్ణ తప్పు మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడు సాక్షి టీవీలో అమరావతికి సంబంధించి అమరావతిని కించపరిచేటువంటి విధంగా వేశ్యల రాజధాని అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిందే తప్పు. సాక్షి టీవీలో మాట్లాడినటువంటి కృష్ణరాజు తప్పే, అతను అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు ఆ విధమైనటువంటి వ్యాఖ్యల్ని అదుపు చేయలేదు కాబట్టి ఆయనతో కూడా తప్పే అని మనమందరం మాట్లాడాం. మరి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రాధాకృష్ణ మహిళలను కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే రాధాకృష్ణ ఎందుకు అరెస్ట్ చేయరండి? ఎందుకు కేసు పెట్టరు? అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా రాధాకృష్ణ మాట్లాడితే ఒకటాను, సాక్షి టీవీలో మాట్లాడితే ఇంకొకట. ఇదంతా కూడా మనకు చెల్లుబాటు అయింది కదా అని మనకు చెల్లుబాటు అయినట్టుగా చేసుకున్నాం అనుకోండి. 164 సీట్లు ఇచ్చారు, ఇలాగ చెల్లుబాటు అయిందని మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి మనకేం తిరుగులేదు, మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం, మనకి ఇష్టం లేని వాళ్ళ మీద కేసులు పెడదాం, ఇష్టం లేని వాళ్ళ మీద వేధింపులకు గురి చేద్దాం, మన రాజకీయ ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు పెడదాం, దాడులు చేద్దాం, మన రాజకీయ ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేద్దాం, ఇవన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేశాడు కాబట్టే ఏమైంది? 151 నుంచి 175కి పోవాలనుకుంటే
11 సీట్లకు మిగిలిపోయాడు. అహంకారం. ఇప్పుడు మీరు చేస్తున్న దాన్ని ఏమనాలి? దీన్ని మీరు రాధాకృష్ణకు సపోర్ట్ని ఏమనాలి? గోరంట ముచ్చే చౌదరి మాట్లాడినటువంటి మాటలను ఏమనాలి? ఖచ్చితంగా మీరు అవకాశం ఇచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకుంటాయి. అవకాశం ఇవ్వకుండా మీరు చూడాలి. మీరు ఇచ్చి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, కుల రాజకీయం చేస్తున్నారు, మత రాజకీయం చేస్తున్నారు అంటే చేయకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా చేస్తారు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు మీకు అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి ధోరణి వ్యవహరించొద్దు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెడుతున్నాడు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. దీన్ని మార్చుకోకపోతే కూటమి ప్రభుత్వం నష్టపోయింది.